నేను ఒక విషయం చెప్తా. సోనియా గాంధీ గారు ఒక విషయం చెప్పారు ఆ మధ్య. నేను ఢిల్లీలో ఒక మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ముందు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు పేరు వాడుతూ రాజశేఖర రెడ్డి గారి ఉన్నటువంటి మంచితనాన్ని వాళ్ళు వాడుకుంటూ రాజకీయానికి రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి ఆయన ఆశల్ని ఆదర్శాలను ఆయన యొక్క విధి విధానాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద సొంత చెల్లెల్ని ప్రయోగించడం అనేది అనైతికమని సోనియా గాంధీ గారు స్పష్టంగా చెప్పారు. ఆవిడ అంతరాత్మకు తెలుసు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి వల్ల రాజశేఖర రెడ్డి గారి పేరు వాడుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి పేరు వాడుతా రాజశేఖర రెడ్డి గారు బాటలో నడుస్తున్నటువంటి కుమారుడి మీద వీళ్ళు దాడి చేయటం అనేది ఇది అనైతికం. ఇది ఎవరో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు రాజశేఖర రెడ్డి గారి మాట వాడబాకండి. రాజశేఖర రెడ్డి గారి మాట వాడకుండా మీ యొక్క సొంత ఎజెండాతో ముందుకు రండి. కరెక్టే. అదే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆదర్శాలు ఆశయాలు. ఆయన పేదలను ఆదుకోవటం అనేది ఆయన ఆశయం. ఆశయాన్ని కొడుకు పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నాడు. ఒక పక్క రాజశేఖర రెడ్డి గారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పనిచేయటం అనేది దీన్ని ఏమంటారంటే డబుల్ గేమ్ అంటాం, రెండు నాలుకల ధోరణి అంటాం. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు దీన్ని ఆమోదించరు. దీన్ని స్పష్టంగా ఇవాళ జగనన్నకి మెజారిటీ ప్రజల మద్దతు ఉంది. తప్పకుండా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కానీ ఈ యొక్క పార్టీని ఓడించడం అసాధ్యం. అది జరగని పని. ఎందుకంటే ప్రజలు ఆయన పక్షాన ఉన్నారు.